ప్రైజ్లాడండి. అందరికీ వందనాలు. ఈరోజు విశ్రాంతి దినం అన్న విషయం మీకు జ్ఞాపకం ఉందా? ఈరోజు 2025 సంవత్సరము రెండో నెలలో రెండో వారంలో మనం ఉన్నాము. దేవుని సన్నిధికి వెళ్ళాలన్న విషయం మీకు జ్ఞాపకం ఉందా? అంటే ఎందుకు చెప్తున్నానంటే చాలామంది నిర్లక్ష్యంగా ఉంటున్నారు. పోయిన వారం వెళ్ళాం కదా, ఈ వారం వెళ్ళకపోతే ఏమవుద్దని అనుకుంటున్నారేమో. అలా ఉండకండి, బయలుదేరి వెళ్ళండి. ఇప్పుడు ఒకరోజు మనం దేవుడి మందిరానికి మానేసి సాధించేదైతే ఏమీ లేదు. ప్రతిరోజు దేవుడి సన్నిధికి వెళ్ళడం వల్ల యథార్థంగా ఆయన సన్నిధిలో ఉన్నవారు మెల్లగా ఉంటాము. మనకున్న ప్రతి సమస్య కూడా దేవుడు చెప్పుకున్నట్టు ఉంటుంది. ఒక ప్రాణ స్నేహితుడి దగ్గరికి ఎలాగైతే మనం వెళ్ళి మన కష్టసుఖాలు చెప్పుకుంటామో, అలాగే దేవుడి దగ్గర యథార్థంగా మాట్లాడుకునే మంచి అవకాశం. దేవుని సన్నిధిలో యథార్థంగా మనము నిలబడి ఆరాధన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాన్ని తాకి మనకెంతో తేలికపాటిగా మనకి జీవితాన్ని ఇవ్వడానికి ఆయన ఎంతో మంచిగా రూపొందించాలని ఆశపడతా మన కొరకు దేవుని ఆలయంలో పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు ఎదురు చూస్తాడు. మీరు ఇంటికాడ నుంచి బయలుదేరేటప్పుడు చిన్న ప్రార్థన చేసుకుని, ప్రభువా ఈరోజు ఆరాధనలో నువ్వు నాతో ఉండు, నేను మహింపరచాలి. ప్రభువా ఈరోజు వాక్యం ద్వారా నాతో మాట్లాడు. నేను ఎవరో మనసు కోసం కాదు, పరలోక రాజ్యంలో నేను వచ్చినప్పుడు నేను మంచిగా చెప్పడానికి, యథార్థంగా నీ ముందు నిలబడడానికి, నేను భక్తి చేయడానికి నాకు సహాయం చేయవా, పరిపూర్ణమైన భక్తి చేయడానికి సహాయం చేయవా, వేషధారమైన భక్తి కాకుండా అని చెప్పేసి మాట్లాడి వెళితే ఈరోజు మీరు దేవుడి సన్నిధిలో నిలబడితే దేవుడు మీతో మాట్లాడతాడు. దొంగిలించాలని, మానేయాలని క్లాస్ కలిగి ఉన్నారేమో, ఆలోచిస్తున్నారేమో. ఆలోచించకండి, అది మంచిది కాదు. నీకున్న ఫోన్ గురించి, నీకున్న పని గురించి, నీకున్న సమయం గురించి నువ్వు టైం కేటాయించి దేవుడి సన్నిధికి లేట్ అవుతుందేమో. త్వరపడి వెళ్ళండి. దేవుని సన్నిధిలో సమయం అయిపోయింది, ఆరాధన టైం అయిపోతుంది. చివరి పాట పాడకముందే మీరు వెళ్ళి ఆరాధనలో నిల్చోండి. ఈ మాటలు దేవుడు దీవించిన